అనకాపల్లి జిల్లా ఇంటర్ విద్యార్థిపై కత్తి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసిన అనకాపల్లి పట్టణ పోలీసులు శారదానగర్ ప్రాంతానికి చెందిన బోడి మహాలక్ష్మి నాయుడును అరెస్టు ప్రేమకు నిరాకరించడంతో నిందితుడు విద్యార్థినిపై దాడి చేశాడని అనకాపల్లి సిఐ విజయ్ కుమార్ వెల్లడి. అదేవిధంగా చేతిపైన కత్తితో గాయపరిచిన సంఘటన కొత్త వివరాలు వెరిఫై చేసినట్లయితే వాళ్ళ మదర్ కంప్లైంట్ నేను రాత్రి ఇవ్వడం జరిగింది. బర్ల లక్ష్మి వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో విక్టిమ్ మైనర్ అన్నారు 17 సంవత్సరాలు. ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి డ్రాప్ అవుట్ అయ్యి ఇంటికాడ ఉంటుంది. వాళ్ళ తాలూకా మామయ్య వరుస అవుతున్నటువంటి వారు మహాలక్ష్మి నాయుడు, ఆయన పేరు బోడి మహాలక్ష్మి నాయుడు. ఆయనకి దాదాపు 23 years వయసు. ఇతను అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడుతూ అదేవిధంగా ఆ అమ్మాయితో మాట్లాడాలి. అదేవిధంగా పెళ్లి చేసుకోకపోతే నేను ఇబ్బంది పడతాననే క్రమంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్లయితే ఆ అమ్మాయిని మొన్న రాత్రి కూడా ఆ అమ్మాయిని కత్తితో భయపెట్టడం చేశారు. అదేవిధంగా సాయంత్రం కూడా కత్తితో అమ్మాయిని అటాక్ చేసి అదే ఎడమ చేతి పైన లిస్ట్ పైన అదేవిధంగా మన దగ్గర కత్తితో ఘాటు పెట్టడం జరిగింది. అయినా కానీ ఆ అమ్మాయి నిరాకరించడంతో వాళ్ళ తల్లి యొక్క కంప్లైంట్ మేరకు తన మీద హత్యాయత్న నేరం కింద అదేవిధంగా బాక్సర్ చట్టం కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం తప్పించడం జరుగుతుంది. తదుపరి దర్యాప్తులో కూడా ఆ అబ్బాయి ఎందుకోసం చేశారు అలాగే చేశారు ఇంతకుముందు ఏదైనా అమ్మాయితో ఇటువంటి ఏదైనా చేశారా లేదా అనేది పరపరంగా పూర్తిగా వివరాలన్నీ చేసుకుని సాకేసి తదుపరి తరగతులు తీసుకురావడం జరుగుతుంది. ఇతన్ని రాత్రి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అటువంటి ఆ మైనర్ అమ్మాయి తాలూకా ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. ఆ అమ్మాయికి ఎటువంటి కుట్లు కానీ ఎటువంటి పడదు. సో నార్మల్గా బాధపడ్డారు. సొంత బంధువుల వర్గం వల్లే ఇటువంటి చేంజ్ మామయ్య వలస ఉంటుంది. సో దయచేసి చెప్పేది ఏంటంటే ఆ రోజు రాత్రి తెల్లది ఆ అబ్బాయి కత్తితో వీళ్ళకి ఇలా భయపెట్టినప్పుడు వెంటనే రిపోర్ట్ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చింది. నిన్న సాయంత్రం జరిగేది కానీ సో ఏదైనా వస్తే ఇది నరకయంత్రంగా పొజిషన్కి వచ్చి వెంటనే తెలియజేస్తే ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి. సో దాన్ని దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఏదైనా చిన్న సంఘటన జరిగినట్టు పోలీసులు దృష్టికి తీసుకురండి, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.